ఓ రోజు భర్త మాట్లాడుతూ అంటాడు, అన్నా మందిరానికి వచ్చినప్పుడు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, భర్త ఎలా ఉండాలో ఒకరోజు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడన్నా. ఏం మాట్లాడాడు తమ్ముడు? భార్యాభర్తలిద్దరూ దిగంబరులు అవాదములను గురించి చెప్తూ భార్య దగ్గర భర్త దాపరికం ఉండకూడదు అని మీరు అన్నారే. గడిచిన దినాల్లో నా జీతం ఎంతో నా భార్యకి చెప్పేవాడిని కాదన్నా. ఏమన్నా అడిగితే నీకెందుకే అవన్నీ, నీకు కావాల్సినవి తెచ్చిపెడుతున్నానా లేదా నోరు మూపిచ్చేవాడిని. నేను కొన్న స్థలాల వివరాలు చెప్పేవాడిని కాదు, నేను పొలాల స్థలాలు చెప్పేవాడిని కాదు, అస్సలు ఒక్క మాట చెప్పేవాడిని కాదు. నా భార్య దగ్గర చాలా దాపరికం ఉండేది నాకు. ఎప్పుడైతే వాక్యం చేత దేవుడు నాతో మాట్లాడాడో నా ప్రతి జీతం లెక్క చెప్తా, వచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెడతానో చెప్తా, డబ్బులు నా భార్య చేతికి అప్పగించి తనను లెక్క అడుగుతా. నాకు నా భార్యకి ఇప్పుడు దాపరికం లేదన్నా, ట్రాన్స్పరెంట్గా మేము బ్రతుకుతున్నాం. ఆ ప్రక్కనే ఉండి భార్య అంటది, అన్నా మీరు ఆ వర్తమానం అందించిన తర్వాతే నా భర్త నన్ను ఒక మనిషిగా చూస్తున్నాడన్నా. అంతకు మునుపు నీకు చెప్పేది ఏంటే, నీకు లెక్క చెప్పాలని ఎవడు చెప్పాడు, నేను చెప్పను, మూర్ఖంగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడైతే నన్ను సహపాఠిగా ఎంచుతున్నాడన్నా, నా కుటుంబం కట్టబడింది.